వెల్కమ్ టు ఫోకస్. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. అక్కడ పాగా వేసేందుకు బీజేపీ ఇప్పటికే వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో తృణమూల్ అధినేతకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. టీఎంసీ కీలక నేత సువేందు అధికారి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇది మరువక ముందే పార్టీలో అసమ్మతి నేతలు తమ స్వరాన్ని పెంచారు. బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటి నుంచే ప్రతివ్యూహాలతో పార్టీలు సిద్ధమవుతున్నాయి. మమతా బెనర్జీని ఎలాగైనా గద్దెదించాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే కమల దళానికి కౌంటర్ ఇవ్వాలని దీదీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది. బీజేపీ వ్యూహాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అనేక వ్యూహాలను వేస్తుంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ రెబల్ నేత సువేందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని శాసనసభ స్పీకర్కు పంపించారు. గత కొద్ది నెలలుగా టీఎంసీ గుర్తులు, జెండాలు లేకుండానే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న సువేందు త్వరలోనే భాజపాలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వారాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటనకు రానున్న క్రమంలో ఆయన సమక్షంలోనే సువేందు భాజపాలో చేరనున్నట్లు సమాచారం. టీఎంసీ రెబల్ ఆ పార్టీలో అత్యంత ప్రభావశీల నాయకుడిగా పేరుగాంచిన సువేందు అధికారి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయన చేరిక నేపథ్యంలో ఇండోర్ స్టేడియానికి బదులు విశాలమైన మరో మైదానంలో సభ నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. అలాగే సువేందుతో పాటు రాష్ట్ర మంత్రి రాజీవ్ బెనర్జీ, అసన్సోల్ మాజీ మేయర్ జితేంద్ర తివారీ కూడా కమలం తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా గత కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్న ఆయన గత నెలలో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీకి సంబంధించిన కీలక విషయాల్లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన చాలా కాలం పాటు కేబినెట్ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. కాగా బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికారి రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన హుగ్లీ రివర్ బ్రిడ్జ్ కమిషన్ చైర్మన్ పదవి నుంచి కూడా వైదొలిగారు. దీంతో ప్రభుత్వానికి సువేందుకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన అనుచరులు పలువురిని బహిష్కరిస్తూ ఆదివారం పార్టీ నిర్ణయం తీసుకుంది. 2007లో తృణమూల్ పార్టీ అధికారంలోకి రావటానికి తూర్పు మిడ్నాపూర్లో జరిగిన నందిగ్రామ్ ఉద్యమం ప్రధాన కారణం. ఈ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించి దీదీ గెలుపునకు సహకారం అందించారు. ఇప్పుడు ఆయన నిష్క్రమణ టీఎంసీకి భారీ నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా పార్టీ సీనియర్ ఎంపీ సునీల్ మండల్తో పాటు మరో కీలక నేత జితేంద్ర తివారీ సువేందుకు మద్దతుగా నిలబడ్డారు. సంస్థాగత సమస్యలను పార్టీ నాయకత్వం సకాలంలో పరిష్కరించడం లేకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ తాజా పరిణామాలు దీదీకి తలనొప్పిగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బర్ధమాన్ పుర్బా లోక్సభ స్థానం నుంచి 2 సార్లు గెలుపొందిన సునీల్ మండల్ తృణమూల్ రెబల్ నేతగా మద్దతుగా బహిరంగంగా మాట్లాడటం పార్టీలో కలవరం రేపింది. పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు, అవినీతిని నియంత్రించడంలో పార్టీ నాయకత్వం సరైన విధంగా స్పందించడం లేదని సునీల్ ఆరోపించారు. సువేందు అధికారి మంచి నేత, అంతేకాకుండా బలమైన మాస్ బేస్ ఉన్న వ్యక్తి. ఆయన పార్టీని వీడటం ఎన్నికల్లో తృణమూల్కు తీవ్ర ప్రభావం చూపిస్తుందని మండల్ ఆరోపించారు. పార్టీలో ఎన్నో సమస్యలున్నప్పటికీ వాటిని పరిష్కరించడంలో నాయకత్వం విఫలమైందని, పాతవారితో కలిసి కొత్తవారు కలిసి పనిచేయాలని పార్టీ నాయకత్వం సూచిస్తోంది. కానీ అది సాధ్యమయ్యే పని కాదని సునీల్ మండల్ పేర్కొన్నారు. ఇక మరో కీలక నేత జితేంద్ర తివారీ కూడా గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. తమ ప్రాంతానికి వచ్చిన కేంద్ర నిధులను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. పార్టీ అంతర్గత విభేదాలపై ప్రశ్నించిన వారిని పార్టీ నుంచి వెళ్లిపోవాలని అధికార పార్టీ మంత్రులే సూచించినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తృణమూల్లో మమతా బెనర్జీ తర్వాత అత్యంత ముఖ్యమైన మాస్ లీడర్ సువేందు అధికారి అని ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు.
బర్దమాన్ పుర్బాలో జరిగిన ర్యాలీలో ఈ విధంగా స్పందించిన తివారీ పార్టీ తరపున ఇదే చివరి ప్రచారం కావచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో జితేంద్ర తివారీ కూడా పార్టీ వీడుతారనే ప్రచారం మొదలైంది. ఇదిలా ఉంటే బెంగాల్ అటవీ శాఖ మంత్రి రాజీవ్ బెనర్జీ కూడా పార్టీలోని ఓ వర్గంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇలా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలు వరుసగా అసమ్మతి స్వరాన్ని పెంచడంతో పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. సువేందు బీజేపీలో చేరినట్లయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్లేషకులు అన్నారు. బీజేపీ తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని టీఎంసీ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ మా నాయకులకు ఫోన్ కాల్స్ చేస్తోంది. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రతా భక్తికి ఢిల్లీ బీజేపీ నేతల నుంచి అనుబ్రత మొండాల్కు బీర్భూమ్ కాలొచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు 5వ వంతు అంటే 60కి పైగా ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్లు కావడంతో ఆ ప్రాంతంలో మజ్లిస్ పార్టీ పోటీకి దిగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా మళ్లీ బీహార్ రిజల్ట్ పశ్చిమ బెంగాల్లో రిపీట్ అవుతుందని, దీంతో బీజేపీ గెలిచే అవకాశాలొస్తాయని దీదీ జాగ్రత్త పడుతున్నారట. దీంతో జరగబోయే ఎన్నికల్లో భేషజాలు పక్కన పెట్టి మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మమతా బెనర్జీ రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అనుకున్నట్లు పొత్తులు అంతా ఓకే అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమలం పార్టీ గెలుపు చాలా కష్టమని పరిశీలకులు చెప్తున్నారు. బీహార్ బీజేపీ గెలవడానికి ఓట్లు చీలిపోవడమే కారణమని, ఎంఐఎం పార్టీ పోటీ చేసిన ప్రతి చోట ఆర్జేడీ విజయాలు దెబ్బతిన్నాయని, దీంతో బీహార్ రాష్ట్రంలో జరిగిన తప్పు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో జరగకూడదని మమతా బెనర్జీ డిసైడ్ అయ్యారట. ముస్లిం ఓట్లను చీల్చేందుకు హైదరాబాద్ నుంచి ఓ పార్టీని తేవడానికి బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణను ఆయన ఖండించారు. ముస్లింల ఓట్లు ఆమె జాగీర్ గాని ఆస్తి గాని కాదన్నారు. డబ్బుతో నన్ను కొనే మగాడు ఎవరూ పుట్టలేదని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా పశ్చిమ బెంగాల్లో మైనార్టీలను చీల్చడానికి ఎంఐఎం పార్టీని తీసుకొచ్చేందుకు భాజపా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. మైనారిటీ ఓట్లను చీల్చేందుకు హైదరాబాద్కు చెందిన ఓ పార్టీకి డబ్బులు ఇస్తోందని మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. ఓటర్ల మధ్య మతపరమైన విభజన తీసుకొచ్చేందుకు అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీని రాష్ట్రానికి దిగుమతి చేయబోతోందని, ఇందుకోసం కోట్ల రూపాయలను భాజపా వెచ్చిస్తోందని మమత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఈ ఆరోపణలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను డబ్బుతో కొనేవారు ఇప్పటి వరకు ఎవ్వరూ పుట్టలేదని ట్విట్టర్లో బదులిచ్చారు. ఈ సందర్భంగా మైనారిటీ ఓటర్లు మీ జాగీర్ కాదని మమతా బెనర్జీకి చురకలంటించారు. మైనార్టీల శ్రేయస్సు కోసం ఆలోచించి మాట్లాడేవారిని మీరు ఇష్టపడరని బెంగాల్ ముఖ్యమంత్రిపై విరుచుకుపట్టారు. బీహార్లో మైనార్టీలను కూడా మీరు అవమానపరిచారని, తమ వైఫల్యాలను ఇతరులపై మోపిన వారికి బీహార్లో ఏం జరిగిందో గుర్తుపెట్టుకోవాలని దీదీకి సూచించారు. అంతకుముందు దీనిపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపడేశారు. తృణమూల్కు చెందిన వారు ఎంతో మంది భాజపాలో చేరుతున్నారని, మమతా బెనర్జీ వాటిపైన దృష్టి సారిస్తే బాగుంటుందని హితో పలికారు. తమ పార్టీని క్రమంగా విస్తరిస్తూ ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేస్తున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్పై దృష్టి సారించారు. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. మమతను గద్దె దింపి బెంగాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీని ఓడించేందుకు మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు అసదుద్దీన్ ప్రకటించారు. బీహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించిన ఎంఐఎం అదే ఊపును బెంగాల్లోనూ ప్రదర్శించాలని ఉవ్వేళ్లూడుతోంది. బెంగాల్లోని ముస్లింల సంఖ్య ప్రభావితంగా ఉన్న ముర్షిదాబాద్, నార్త్ దినాజ్పూర్ వంటి జిల్లాల్లో ఎంఐఎం పార్టీ చాలా యాక్టివ్గా ఉంది. 54 సీట్లు ఉన్న నార్త్ బెంగాల్లో ఎక్కువ సీట్లు సాధించే సత్తా తమకుందని ఎంఐఎం లీడర్లు విశ్వాసం వ్యక్తం చేశారు. నార్త్ బెంగాల్లో దాదాపు 10 నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది.
అయితే ఎంఐఎం ప్రతిపాదనను టీఎంసీ అంగీకరించడం అనుమానంగానే ఉంది. ఎంఐఎం కనుక ఎంటర్ అయితే రాష్ట్రంలో తమకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలు ఎంఐఎం వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని టీఎంసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజానికి ఈసారి ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఎంసీ బీజేపీ మధ్యేనన్నది నిర్వివాదాంశం. సొంత రాష్ట్రంలోనే మమతా బెనర్జీ భయపడుతున్నారని, బీహార్లో తమకు ఓట్లు వేసిన ఓటర్లను అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు కొన్ని పార్టీలు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఎంఐఎం పార్టీని ఓట్ కట్టారంటూ వ్యాఖ్యలు చేశారని, అయితే బీహార్లో అందుకు భిన్నంగా ఫలితాలొచ్చాయని గుర్తు చేశారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అభ్యర్థులు నిలబెట్టి ఎన్నికల బరిలోకి దిగుతామని ఓవైసీ ప్రకటించినప్పుడు ఈ చర్య మైనారిటీ ఓట్లను విభజించి తృణమూల్ను దెబ్బతీస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కనుక ఎంఐఎం కనుక రంగంలోకి దిగితే తృణమూల్ ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉందని, ఫలితంగా బీజేపీకి మేలు జరుగుతుందని టీఎంసీ నేతలు చెబుతున్నారు. నిజానికి మమతను దెబ్బతీసేందుకు బీజేపీనే ఓవైసీని దింపుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ లౌకిక పార్టీల ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు ఎంఐఎంను బీజేపీ తమ బీ టీమ్గా వాడుకుంటోందని విమర్శించారు. ఇదిలా ఉంటే ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని సీమాంచల్ ప్రాంతంలో 5 స్థానాలను గెలుచుకుంది. రానున్న పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ముస్లిం ఓట్లు మమత జాగీరు, ఆస్తులు కాదని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన నేతలు బీజేపీలో చేరుతున్నారని, దీంతో పార్టీ ఫిరాయింపులపై ఆమె ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రంలోనే ఆమె భయపడుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు మీ చెప్పు చేతల్లో ఉండే నేతల్ని చూశారని, ముస్లింల కోసం మాట్లాడే నేతల్ని చూడలేదన్నారు. బీహార్లో ముస్లిం ఓటర్లను ఇలాగే అవమానించారు. ముస్లింలు మీ జాగీర్ కాదన్నారు అసద్. జీ హుజూర్ అనే వాళ్ల మాటల్నే మమత వింటుందన్నారు అసద్. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజారి మాట్లాడకూడదన్నారు. బీజేపీ టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంటే అసదుద్దీన్ ఓవైసీ చాప కింద నీరులా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బెంగాల్ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. కశ్మీర్ తర్వాత ముస్లిం ఓట్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం బెంగాల్. ఇక్కడ 100కు పైగా నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు కీలకం. దాంతో ఆయా నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అసద్. దీంతో టీఎంసీలో ఆందోళన మొదలైంది. 2016 ఎన్నికల్లో ముస్లింల ఓట్లు గంపగుత్తగా టీఎంసీకి పడ్డాయి. ఇప్పుడు ఎంఐఎం కూడా బరిలోకి దిగుతూ ఉండడంతో ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు టీఎంసీ నేతలు. మమతాకు పోటీగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తుంది. ఆ ప్రణాళికను అమిత్ షా 2 ఏళ్ల క్రితమే మొదలుపెట్టాడు. దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో డిసెంబర్ నెలలో పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నడ్డా క్యాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. దీంతో బెంగాల్ రాజకీయం మరింత వేడెక్కింది. ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణలు, బదిలీలు, రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నిరసన సెగ తగిలింది. ఆందోళనకారులు రాళ్లు, ఇటుకలతో దాడికి ఆయన కాన్వాయ్పై పాల్పడ్డారు. ఆయనతో పాటు పశ్చిమ బెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కైలాష్ విజయవర్గీయ, స్థానిక బీజేపీ నేత ముకుల్ రాయ్ వాహనాలపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. అదేవిధంగా కాన్వాయ్ వెంట బైకులపై వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై కూడా ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దారి వెంట బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాగా ఈ దాడిలో విజయవర్గీయతో పాటు పలువురు కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. నడ్డా కాన్వాయ్లోని అన్ని వాహనాల అద్దాలు పగిలిపోయాయి. మరో 6 నెలల్లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రచార ఏర్పాట్లపై చర్చించడం కోసం నడ్డా బెంగాల్ పర్యటనకొచ్చారు. 2 రోజుల పర్యటనలో భాగంగా 24 పరగణాల జిల్లాలోని హార్బర్ నియోజకవర్గాలు ఏర్పాటు చేసిన సభకు వెళ్తుండగా రోడ్డును బ్లాక్ చేసిన ఆందోళనకారులు నడ్డా కాన్వాయ్పై దాడికి పాల్పడ్డారు.
డైమండ్ హార్బర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సొంత నియోజకవర్గం కావడంతో ఆయన ఈ దాడి చేయించాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తృణమూల్ గూండాగిరికి కాలం చెల్లిందని వ్యాఖ్యానిస్తున్నారు. మమతా సర్కార్ సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. అల్లరి ముక్కలు రాళ్లు విసురుతున్నా పోలీసులు పట్టించుకోలేదని విజయవర్గీయ మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తుకు ఆదేశించారు. అంతేకాదు రాష్ట్రంలోని శాంతి భద్రతలపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని గవర్నర్ను కోరారు. కాగా డైమండ్ హార్బర్లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన జేపీ నడ్డా బెంగాల్లో గూండారాజ్యం ఇంకా ఎంతో కాలం కొనసాగదన్నారు. తృణమూల్ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడి వల్ల తన కాన్వాయ్లో దెబ్బతినని కారు లేదని నడ్డా వెల్లడించారు. బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉండటం వల్ల తనకు ఎలాంటి గాయాలు కాలేదని, దుర్గామాత దయవల్లే తాను ఈ దాడి నుంచి క్షేమంగా బయటపడ్డానని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్కి ఏం జరగలేదని పశ్చిమ బెంగాల్ పోలీసులు చెప్పారు. నడ్డాకు భద్రత కల్పించడంలో తమ తప్పిదం ఏమాత్రం లేదని వారు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగానే ఉన్నారని బెంగాల్ పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని, పరిస్థితి శాంతియుతంగానే ఉన్నదని చెప్పారు. అసలు ఏం జరిగిందనే విషయంలో దర్యాప్తు జరుగుతుందని, దర్యాప్తులో నిజనిజాలు బయటపడతాయని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై తృణమూల్ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారన్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. బీజేపీ నేతలకు పనీపాట ఏం లేదని, అందుకే ఎప్పుడూ ఎవరో ఒకరు బెంగాల్కు వచ్చి చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కోల్కతాలో ఓ బహిరంగ సభలో మాట్లాడిన మమతా బెనర్జీ కేంద్రం నుంచి బెంగాల్కోసారి హోంమంత్రి వస్తాడు, మరోసారి మరో మంత్రి వస్తాడు, ఇంకోసారి చద్దా, నడ్డా, ఫడ్డా, బద్దా ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారని మమత మండిపడ్డారు. ఇలా వాళ్ళొచ్చినప్పుడు జనం లేక బీజేపీ కార్యకర్తలకు చెప్పి డ్రామాలాడతారని, ఇది వారికి ఒక అలవాటుగా మారిందని మమత దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా వీడియో ఫుటేజీలో రాళ్లతో కారద్దాలను పగలగొడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రాళ్లు, కర్రలు, రాడ్లను టీఎంసీ శ్రేణులు దాడికి ఉపయోగించాయని బీజేపీ నేతలు మండిపడ్డారు. మరోవైపు ఈ సంఘటనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా దాడి సంఘటన అటుంచితే అటు బీజేపీ, ఇటు తృణమూల్, కాంగ్రెస్ మధ్య పేరుతున్న మాటల తూటాలు మాత్రం పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. మమతా సర్కార్పై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బెంగాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అసహనానికి త్వరలోనే తెరపడనుందని, తృణమూల్ ప్రభుత్వ ఆటవిక రాజ్యం ఇంకెంతో కాలం కొనసాగదని మండిపడ్డారు. మమతా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, గూండారాజ్ని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. 2021లో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ కమల వికాసం ఖాయమని నడ్డా తెలిపారు. మరోవైపు ఇవాళ జరిగిన ఘటనపై బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ స్పందిస్తూ ఈ ఘటన క్రియేట్ చేయబడినదని, బెంగాల్లో తమ రాజకీయ ఎజెండా కోసం శాంతికి భంగం కలిగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉంటే నడ్డాకు భద్రత కల్పించలేకపోవడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికలకు 6 మాసాలకు ముందే పరిస్థితి ఇలా ఉంటే ఎలక్షన్ నాటికి పరిస్థితి మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఆ రెండు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒక పార్టీ కార్యకర్తలపై మరో పార్టీ కార్యకర్తలు దాడులకు సైతం దిగుతున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన వరుస సంఘటనలు అక్కడి రాజకీయ వేడిని, ప్రత్యర్థుల మధ్య పోరును తెలుపుతున్నాయి. దీంతో బీజేపీ మమతపై ఆరోపణలు చేస్తుంటే మమతా బెనర్జీ బీజేపీ హత్యా రాజకీయాలు చేస్తుందని విమర్శిస్తుంది. కాగా బెంగాల్లో రాజకీయం వేడెక్కింది. నాయకుల విమర్శలు, కార్యకర్తల పరస్పర దాడులతో ఎన్నికల ముందే బెంగాల్ రణరంగ